మాటలు మనము చెప్పుకుంటూ వస్తున్నాము. 7 రాజ్యాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు కలిగాయి, ఎలాగున్నాయి, ఇది దాని భావన ఏంటి, దాని ఆలోచన ఏంటి, దాని ఆత్మీయ సత్యాలు ఏంటి అని మనము తెలుసుకుంటున్నాం. పోయిన మొదటి భాగంలో 7 రాజ్యాలు మామూలుగా తీసుకొని వెళ్ళాము. ఈ 7 రాజ్యాలకు ఉన్నటువంటి సంభాషణ ఎలాగుంటుంది అన్నది మనము దేవుని యొక్క ఆలోచన వాక్యము ద్వారా తెలుసుకుందాం. దానియేలు ప్రవచన గ్రంథంలో మనకు కొన్ని మాటలు అర్థమవుతాయి. ఎంతమంది గుర్తుంది ఈ మాటలు? 7 మంది వ్యక్తుల గురించి చెప్పుకొచ్చిన కదా, ఎంతమంది గుర్తుంది? ఒక సోదరుడు పెళ్లి చేసుకొని ఒక స్త్రీని 7 మంది పురుషులు వివాహం చేసుకొని ఎవరిని కూడా పిల్లలు కనలేదు, అందరూ చనిపోయారు. పునరుత్థానమందు ఆమె ఎవరికి భార్యగా ఉండును అనే మాట మీదనే మనము ఈ వాక్య ధ్యానం చేస్తున్నాం. ఇది చాలా సమయం పడుతుంది, చాలా రోజులు కూడా పడుతుంది. మొదటి నుంచి ఇప్పుడు లాస్ట్ వరకు ఆఖరిలో పునరుత్థానమందు ఈమె ఎవరికి భార్యగా ఉండును అనే మాట మీద మనము లాస్ట్కు అర్థమవుతుంది. కాబట్టి తప్పిపోకుండా దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము 7 రాజ్యాల గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానిస్తూ వచ్చాము మొదటి సెక్షన్లో. ఇప్పుడు ఈ 2వ భాగమందు ఆ రాజ్యాలు ఏంటి, ఎలాగున్నాయి, ఎవరెవరు, ఈ రాజ్యములు ఏ రాజులు పరిపాలన చేస్తున్నారు, ఈ రాజ్యాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఎప్పుడు అంతమయ్యాయి, ఈ విధంగా కొన్ని మాటలు మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దానియేలు ప్రవచన గ్రంథములో నుండి 7వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుతాం. అటు పిమ్మట 4వ వచనం నుంచి చదువు. 4 నుండి చదువుకురా. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపై నిలవబడెను. మరియు మారు మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడును. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పట్టుకొని దాని నోట పండ్ల మధ్య 3 ప్రక్కట ముక్కలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుత పిల్లని పూరిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహములను వేయుట చూచితిని, సింహాసనములను వేయుట చూచితిని. మహా ఋతుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క మాటను మనం గమనించాలి. దేవుడు వెళ్ళాడా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు
ఈ దానియేలు ప్రవచన గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ సింహాసనం వంటి అని రాయబడినది. ఇక్కడ ఈ సింహాసనం అనేది ఏంటి అని గమనిస్తే ఇది బబులోను రాజ్యం. 4వ వచనంలో మొదటి సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను అని ఈ ఆత్మీయ భావాలను తెలియజేస్తా ఉన్నది. ఈ మాట మొదటి రాజ్యము, ఈ రాజ్యము నెబుకద్నెజరు ఏకాధిపత్యం కలిగినటువంటి, ప్రపంచమంతటిలో కూడా ఏకాధిపత్యం కలిగినటువంటి రాజు. ఆ రాజే ఒక రాజు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు సర్వలోకమును, సర్వ మానవాళి ప్రజలందరినీ కూడా దేవుడు ఆ యొక్క రాజులకు అప్పగించాడు. అన్యులేమి ధన్యులేమి ఇశ్రాయేలు ప్రజలేమి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారికి అప్పగించబడ్డారు. అది బబులోను రాజ్యం. అది బబులోను రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందంటే BC 606లో స్థాపించబడి 538 వరకు కొనసాగింది. BC 606 నుండి తర్వాత 538వ సంవత్సరం వరకు ఇది కొనసాగింది. ఈ రాజ్యం ఇంతవరకు కొనసాగింది. అయితే ఈ రాజ్యం యొక్క ప్రస్తావనను మనం గమనిస్తున్నప్పుడు ఈ ఏకాధిపత్యం చేయించినటువంటి నెబుకద్నెజర్, ఆయన సింహాసనం, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం ఏకాధిపత్య రాజ్యం. ఆ రాజ్యంలో సకల జనులు, సకల మానవాళి ఆయనకు అప్పగించబడ్డారు. అందరూ కూడా ఆయన చెప్పిన శాసనానికి లోబడాలి. ఆయన ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఒక ప్రతిమను చేయాలి. ఒక భయంకరమైన ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమలో ఉన్నటువంటి 7 రకములైనటువంటి ఆలోచనలు అందులో ఉన్నాయి. మొదట బంగారం వంటిది. ఈ బంగారం రాజ్యము నెబుకద్నెజర్ రాజ్యం. ఇతడు ఆయన శాసనములో అనేకులను కూడా తన వశంలో తీసుకొని, తన వశములో పెట్టుకొని పరిపాలన ఏకాధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాడు. ఏకరాజ్యాధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాడు. సకల మానవాళి ఆయన చేతికి అప్పగించాడు దేవుడు. ఎందుకు ఇలా జరుగుతున్నది? క్రైస్తవ బిడ్డలు అనగా దేవుని ప్రజలు కూడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ నెబుకద్నెజర్ హస్తానికి అప్పగించబడ్డారు. ఎందుకు అప్పగించబడ్డారు అంటే వారు తిరుగుబాటును బట్టి, సర్వశక్తుడైన దేవుని ఆశ్రయించకుండా, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క ఆలోచనకు లోబడకుండా, ప్రవక్తలు చెప్పిన మాటకు లోబడకుండా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వారి జీవితంలో మనసు మార్చుకోలేకపోతున్నారు. వారు ఎంత మాత్రం కూడా దేవుని యొక్క సన్నిధికి చోటు ఇవ్వలేకపోయారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఒకటి చక్కగా రాయబడింది. 4వ వచనం కిందికి వస్తుంటే, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూస్తే అది సింహం వంటిది. అది సింహము లాంటిది. సింహముకు కనికరం అనేది ఉండదు, జాలి ఉండదు. అంత మాత్రమే కాదు, మనుష్యులను క్రూరంగా చంపే స్వభావం దానికి ఉంటుంది. ఆ సమయంలో మానవ స్వభావం కూడా దానికి ఉంది అనేది మాట గమనిస్తే, ఆత్మీయ విషయంలోకి వస్తున్నప్పుడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా ఆ నెబుకద్నెజర్కి అప్పగించబడ్డారు. అక్కడ మానవ ఏలుబడి మాత్రమే కనబడుతున్నది. కానీ అక్కడ స్వభావాలన్నీ కూడా సింహము లాంటి స్వభావాలు కలిగిన ప్రభుత్వం. వీరు దేవుని ప్రజలని గ్రహించకుండా, దేవుని ప్రజలైన వారి మీద జాలి పడకుండా కఠినంగా శిక్షించే ఒక భయంకరమైనటువంటి మనస్తత్వం. వారు చెప్పినదే వేదం, వారు చేయనిదే వేదం అనే ఆ ప్రభుత్వంలో
ఒక భయంకరమైన శాసనం తీసుకురాబడింది. ఆ శాసనములందరూ కూడా లోబడాలి, ఆ శాసనానికి అందరూ సాగిలపడాలి, ఆ శాసనంలో నియమించినవన్నీ కూడా తూచా తప్పక చెయ్యాలి. అలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రభుత్వం, అదే నెబుకద్నెజరు ప్రభుత్వం. అక్కడ జాలి అనేది లేదు, మానవత్వము లేదు, భక్తి అంటూ లేదు, దైవత్వం కనబడదు, సృష్టికర్త అయిన దేవుని ప్రేమించే మనసులు కనబడరు. పూర్తిగా టోటల్గా లోకానుసారమైనటువంటి ఆలోచనతో నిండిపోయిన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో దేవుడు ఒక శేషాన్ని నిలబెట్టాడు. 4 వ్యక్తులను మనం చూస్తాం. నెబుకద్నెజరు కాలములలో దేవుడు ఒక శేషాన్ని ఏర్పరచుకున్నాడు. వారే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 4 వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క శాసనాలను వారు చేయమని బలవంతం చేస్తున్నప్పుడు, ఈ శాసనానికి లోబడాలని ఆ భక్తులను లోపరుస్తున్నప్పుడు, ఆ ప్రభుత్వము నియమించిన కఠినమైనటువంటి పద్ధతులకు వీరేమాత్రం లోబడలేకపోయారు. దానియేలు జ్ఞానాన్ని బట్టి దేవుడు ఒక ప్రత్యేకతలో నిలబెట్టాడు. ఆత్మీయ జ్ఞానంతో నింపాడు, ఆత్మీయ దర్శనంతో నింపాడు. ఆ భయంకరమైనటువంటి ఆ పట్టణములో, ఆ ప్రాంతములో ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి వీరుడు. దేనికి లోబడడం లేదు, చెడుకు లోబడడం లేదు, అక్కడున్న శాసనాలకు దేనికి లోబడడం లేదు. అనేక రకాలుగా ఆ ప్రభుత్వం నియమించింది. ఎవ్వరు ప్రార్థన చేయడానికి వీల్లేదు. రాజా ఏది నియమిస్తే దాన్నే పాటించాలి. రాజా ఏది ఈ ప్రభుత్వంలో శాసించాడో, ఏ భోజనాలు అయితే పెడతారో అదే భోజనాలు అందరు తినాలి అని చెప్పినప్పుడు కూడా దానియేలు మాత్రం ప్రార్థన మానలేదు. యెరూషలేము వైపు చూస్తూ కిటికీలను కుల్ల చేసి అనగా ఓపెన్ గా పెట్టి ఆ కిటికీలో నుండి యెరూషలేము ప్రాంతాన్ని చూసుకుంటూ యెరూషలేము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాడైన ప్రాకారాలను కట్టువాడవు నీవే, పాడైన దిబ్బలను చలి చేయవాడవు నీవే, వలసపోయినటువంటి నీ ప్రజల ఎడల నీకున్న జాలిని బట్టి ఇలాంటి ఒక భయంకరమైనటువంటి శాసనములు అనేకులు కూడా నీ భయమును, నీ భక్తిని కోల్పోయినటువంటి ఈ ప్రాంతంలో, ఈ ప్రజల్లో నీవు దైవ కార్యాలు చేయవాడవు నీవే అని దానియేలు ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సాయం మిఖాయేలు ద్వారా దానియేలుకు సాయం చేస్తూ ఉన్నాడు. పరలోక మర్మాలను భూలోకంలో తెలియచేయడానికి దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంటే, దేవుడు అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పద్ధతులు మనం గమనిస్తున్నప్పుడు సకల జనులందరూ కూడా ఆ ప్రతిమకు ఏం చేస్తున్నారట? సాగిల పడుతూ ఉన్నారు. అక్కడ సకల ప్రజలందరూ సాగిల పడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఉన్న ప్రజలు కూడా సాగిల పడుతున్నారు. అనేకులు సాగిల పడుతున్నటువంటి పరిస్థితి. లేదంటే అక్కడ అందరూ సాగిల పడకపోతే అక్కడ ఏం జరుగుతుంది? అగ్నిగుండంలో పడేస్తారు. మరణం పొంచి ఉన్నది. ఇలాంటి ఒక భయంకరమైన మరణం పొంచి ఉండగా ఇప్పుడు ప్రజలు ఏం చేయాలంటే తప్పకుండా దానికి సాగిల పడవలసిందే. అందరూ సాగిల పడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా మందిని మనం గమనిస్తున్నప్పుడు ప్రతిమ లాంటి విగ్రహాలకు మొక్కకపోయినా దైవ సన్నిధిని కోల్పోయిన వారు ఎందరో కనబడతారు. దైవ ప్రత్యక్షతను కోల్పోయిన వారు ఎందరో కనబడుతూ ఉంటారు. పార్మెంట్ ప్రకారంగా భక్తి చేస్తారు, పార్మెంట్ ప్రకారంగా మందిరాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ ప్రజల్లో ఎంత మాత్రం కూడా ప్రత్యేకత లేదు. చాలా మందిలో ఈ ప్రత్యేకత లేకుండా ఈ రోజుల్లో కూడా చాలా మంది విచ్చలవిడిగా ఉంటున్నారు. సంఘాలకి ఏం కరువు లేవు, చాలా సంఘాలు ఉన్నాయి. బోధకులు కరువు లేదు, బోధకులు ఉన్నారు. కానీ ప్రత్యేకత కలిగిన వారు లేకపోయారు. అందులో కొద్దిమంది ఉన్నారు ప్రత్యేకత గలవారు.
పరిశుద్ధతను కాపాడుకునే వారు కొందరు ఉన్నారు. ప్రత్యేకత కలిగిన సేవకులు కొందరు ఉన్నారు. సంఘాలను కూడా ప్రత్యేకపరుస్తున్న వారు కొందరు ఉన్నారు. సంఘాలను ప్రత్యేకతను నిలబెట్టే కొందరు సేవకులు ఉన్నారు. ఆత్మీయ సత్యాలు గ్రహించిన కొందరు సేవకులు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ భయంకరమైనటువంటి శాసనముల మధ్యలో దేవుడు 4 వ్యక్తులు నిలబెట్టాడు. ఆ 4 ద్వారా పరలోకమందు దేవుడు ఉన్నాడనే సత్యాన్ని, భూలోకంలో తన యొక్క రాజ్యం ఉన్నదనే సత్యాన్ని ఆ 4 ద్వారా దేవుడు బయలుపరచుటకై దేవుని యొక్క సహాయము వారి మధ్యలో ఉన్నది. దేవుని యొక్క కృప వారి మధ్యలో ఉన్నది. అందరూ సాగిల పడుతున్నారు, వీరు సాగిల పడాలి. అందరూ మొక్కాలి, వీరు మొక్కాలి. కానీ వీరు ఎందుకు మొక్కట్లేదు? అందరూ సాగిల పడుతున్నారు, వీరు సాగిల పడలేను. ఎందుకు సాగిల పడలేదు? జీవము గల దేవుని భయం వారిలో ఉన్నందున, జీవము గల దేవుని సన్నిధి, జీవము గల దేవుని ఆత్మ వారి మధ్యలో ఉన్నందున. అందుకే దానియేలు ముఖం చూస్తున్నప్పుడంట దేవదూత కనబడుచున్నది అంటున్నారు. దేవదూత రూపం గలవాడు. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నది. దేవుని ఆత్మ అతనిలో ఉన్నందున ధైర్యంగా నిలబడ్డాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ శాసనాలకు లోపడకపోతే, ఆ నెబుకద్నెజరు యొక్క శాసనానికి లోపడకపోతే, దైవ చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రోజును మరి ఆయన ఏం చేశారట? సింహాల బోర్లో పడేశారు. సింహ బోర్లో పడేశారు. ఎప్పుడైతే సింహాల బోర్లో పడేస్తే దానియేలు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే సింహాలన్నీ కూడా మోకరించాయి. అని చేయలేదు, మౌనం పాటించాయి. ఆ రాత్రంతా కూడా మౌనం పాటించాయి. దేవునికి భయపడుతున్నాయి. దేవుని దాసుని గుర్తుపట్టాయి. ఎప్పుడైతే దేవుని విషయంలో నమ్మకస్తులను లోకం గుర్తుపడుతుందండి. ఏ సేవకులైనా, ఏ విశ్వాసులైనా దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉంటే దేవుడు గుర్తుపడతాడు. నమ్మకత్వం కోల్పోవద్దు సుమి. నీ ఆత్మీయ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నీకు ఇచ్చిన సర్వతలను పడిపోవద్దు. నువ్వు తీసుకున్న బాప్తిస్మ నిర్ణయంలో నువ్వు ఎక్కడ జారిపోకూడదు. నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు, నీలో ఉన్నటువంటి దేవుడు సంకల్పాన్ని చూసిన దేవుడు, నీ దైవ సంకల్పాన్ని నువ్వు కోల్పోయినట్లయితే నువ్వు ఎక్కడ జారిపోతావో తెలియదు, ఎక్కడ పడిపోతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. కానీ దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. ఎప్పుడైతే దానియేలు దేవుని కోసం నిలబడ్డాడో అక్కడ భయంకరమైనటువంటి శాసనాన్ని అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. అందరూ తొలికరిస్తున్నారు. అందరూ కూడా వ్యతిరేకంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన ప్రారంభించారు. దేవా, ఈ రోజున ఇక్కడ జరగవలసిన విషయాలు మాకు తెలియచేయాలి అని శద్రక, మేషక, అబేద్నెగో, దానియేలు 4 కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఈ రాజుకు కలిగిన దర్శనాన్ని ఆపడానికి, ఈ భావాలు చెప్పకుండా, ఈ దర్శనంలో కలిగినటువంటి భావాలు తెలియకుండా దుష్టుడైన అపవాది ఈ దానియేలుకు పరసంబంధమైన ఆలోచన రాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే యుద్ధం చేసి దూత వర్తమానం తీసుకొని వస్తే ఆకాశ మండలములో లూసిఫర్ యుద్ధం చేస్తుంది. వర్తమానికుడు వర్తమానం తీసుకొని రాకుండా, గబ్రియేలు వర్తమానం తీసుకొని రాకుండా అడ్డగిస్తూ ఉంటే ఆకాశ మండలంలో భీకరమైన యుద్ధం చేసి ఆ వర్తమానాన్ని భూలోకానికి తీసుకొని దేవుడు ఏ ఆలోచన భూమి మీద కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను తిరిగి దానియేలులకు తెలియపరచడానికి దూతను వాడతాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి ఒక ఆలోచన ఎప్పుడైతే దానియేలుకు తెలియడం జరిగిందో
దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు అలా చేయరు. తల్లిదండ్రుల ప్రార్థన లేకపోతే పిల్లలు రెచ్చిపోతారు. మెయిన్ పిల్లలు క్రమశిక్షణలో ఉండాలంటే తల్లిదండ్రుల ప్రార్థన ఎక్కువ ఉండాలి. ఏదో వస్తున్నా పోతున్నా ఏదో వింటున్నా ఇది అసలు కోర్చి అసలు బంద్ చేయాలి తల్లిదండ్రులు. చాలా మంది వస్తారు పోతారు, వాళ్ళ పిల్లలు చూడండి కొంతమంది యొక్క చరిత్రలు అగాధపు పరిస్థితులు కుటుంబాలు పుట్టుకతోని పిల్లలు క్రైస్తవ పిల్లలే, కానీ ఆ కుటుంబాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? శాపం కుటుంబాలు. వాడు తిని తాగిన తందనాలు ఆడుతుంటే తల్లిదండ్రులు పట్టించుకోరు, వాడు సినిమాలు షికారులు చేస్తుంటే తల్లిదండ్రులు పట్టించుకోరు, వాడు అల్లరి చేస్తూ ఉంటే పట్టించుకోరు, చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే పట్టించుకోరు. అంటే అంత ముద్దు పిల్లలు అంటే. ఆ తర్వాత వాడు పెరిగి పెద్దవాడైనాక నీ మాట లెక్క చేస్తారా? మీ మాటకు లోబడతారా? ఇంకా 2 మాటలు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోతుంటాడు. వాడు పుచ్చుగా ఎప్పుడు తిరుగుతూ ఉంటే మీకు నవ్వులు వస్తుంటాయి. వాడు చిన్నప్పుడు తిరుగుతుంటారు కదా పిల్లలు, అది తిరుగుబాటు చేస్తుంటే మీరు ఎంత మంచిగా నవ్వుతారో. మంచిగా చేస్తుంటే నా కొడుకు అనుకుంటాను, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిన్నే దానిపోయే కాలం వస్తుంది. ఇలాగ ఎన్నో కుటుంబాలు మేము దర్శిస్తున్నాం. కొన్ని కుటుంబాలు నరకం అనుభవిస్తున్నారు. అయ్యో నా కొడుకు 20 ఏళ్ళు ఉన్నాడయ్యా, వాడు నా మాట వినట్లేదు, వాడు తాగుబోతులతో సహవాసం చేస్తున్నాడు, తాగుతున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు, వాడు మా మాట వినట్లేదని చెప్పి అనేక కుటుంబాల్లో రకరకాల శోధనలు, నానా రకాల శోధనలు పడుతున్నారు. నెమ్మది లేదు తల్లిదండ్రులకు. పిల్లలు చేయి జారిపోయారు, పెద్దగా అయ్యారు. 4 కొడుకులు ఉంటే 4 దారిలో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నెమ్మది లేదు, సమాధానం లేదు, కుటుంబం అంతా గందరగోళం. ఆ కుటుంబం అంతా ఒక భయంకరమైన భూకంపం. 2 ముసలు ఏడ్చుకుంటూ కూర్చోవాలి ఇంట్లో. నేను ఏం పాపం చేశామయ్యా? మందిరానికి తీసుకుపోయాం, మేము పోయినట్టుగా మందిరాలకు తీసుకుపోయాం, మందిరాలను కూర్చొని పెట్టాం, సండే స్కూల్లో కూర్చొని పెట్టాం, వాక్యంలోనే పెంచాము. మరి ఏం జరిగింది అని నెత్తి కొట్టుకుంటున్నాను. నేను అడుగుతాను, నువ్వు సండే స్కూల్లో తీసుకుపోయావు, క్రమశిక్షణలో పెంచావు, క్రమశిక్షణలో పెరిగిన వాడు ఎందుకు గాడి అయిపోయాడు కదా? క్రమశిక్షణలో పెరిగినప్పుడు వాడు ఎందుకు గాడి, ఎందుకు చెడు పనులు వచ్చినాయి అంటే మనలోని పిల్లలను పట్టించుకున్నటువంటి ఒక మిస్టేక్ జరుగుతుంది. తండ్రి ఖండిస్తూ ఉంటే తల్లి లూజ్ చేస్తుంది, లాలం చేస్తుంది, అక్కడ జారిపోతారు పిల్లలు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎన్ని పాపాలు చేస్తాడో తెలియదు, లాస్ట్ పాపాలు చేసి జైలు పాలవుతుంటే ఏడవాలి అప్పుడు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకని సండే స్కూల్కి వచ్చాడని ఏదో వాక్యాలు వింటున్నాడని కాదు, వాడి ప్రవర్తన మనం గమనించాలి, గమనించి గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది ఈ తలపోటుతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలని నేను ముందే హెచ్చరిక చేస్తున్నాను అనమాట. అయితే దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాటలను చూస్తే దానియేలుకు దేవుడు సకల ప్రజలను అప్పగించాడు, సర్వ మానవాళిని అందరినీ కూడా, పక్షులనేమి జంతువులనేమి సమస్తాన్ని కూడా ఆయనకు అప్పగించాడట, అందరిని అప్పగించాడట. ఆ అప్పగించబడిన తరువాత ఈయన ఏకాధిపత్య రాజ్యం చేస్తూ ఉంటుండగా ఆ రాజ్యములోనే దేవుడు ఉన్నవాడు అనువాడునే రుజువు చేయటానికి దేవుడు 4 వ్యక్తులను ఏర్పరచుకొని నిలబెట్టాడు. ఆ రాజ్యంలో, ఆ రాజ్యంలో దేవుడు ఉన్నాడని సత్యాన్ని గ్రహించాలి. ఆ రాజ్యంలో సత్యం కొరకు నిలబడిన వారు కొందరు ఉన్నారని దేవుడు రుజువు చేయడానికి నిలబెడతాడు. కుటుంబాల్లో కూడా అట్లా నిలబెడతాడు. 10 మంది కుటుంబం ఉంటే 8 మంది వ్యతిరేకంగా ఉంటే 2 నిలబడతారు సత్యం కోసం. 4 కుటుంబంలో వ్యతిరేకంగా ఉంటే 1 నిలబెడతాడు సత్యం కోసం. ఒక పెద్ద సంఘం అయితే కొందరు వ్యతిరేకంగా నిలబడితే కొందరు ఆత్మీయులు నిలబడతారు. దేవుడు తప్పకుండా సత్యాన్ని గెలిపించడానికి, దేవుడు ఉన్నాడని రుజువు చేసుకోవడానికి ఒక బ్యాచ్ నిలబెడతాడు దేవుడు.
ఆ రోజుల్లో కూడా దానియేలు కాలములో, అనగా నెబుకద్నెజరు కాలములో, నెబుకద్నెజరు రాజ పరిపాలనలో, ఆ ప్రభుత్వంలో ఈ నలుగురు వ్యక్తులను దేవుడు నిలబెట్టాడు. ఆ సమయంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి, ఎన్ని ఇరుకులు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని హింసలు వచ్చాయి. ఏ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఈ వ్యక్తులు లోబడలేకపోయారు. దేవుని కొరకు నిలబడ్డారు. ఒకసారి బదులు చూసి, రాజా, మనము నియమించినటువంటి రాజాజ్ఞకు ఈ వ్యక్తులు భయపడడం లేదు, ఆ రోజు ఎక్కడ కూడా పాటించడం లేదు అని వారు ఫిర్యాదు చేశారు. చేసి వారిని పరీక్షిస్తే వారు భూసంబంధమైన దేనిని కూడా పాటించలేకపోయారు. భూసంబంధమైన ప్రభుత్వానికి వారు లోబడలేకపోయారు. దైవ సంబంధమైన ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక, దైవ సంబంధమైన వాక్కులకు వారు లోబడ్డారు కనుక భూ సంబంధమైన ఏది పాటించలేకపోయారు. అది పక్షంలో దేవుడు ఉన్నాడు, వారితో దేవుడు ఉన్నాడు. ఆ సమయంలో దానియేలు సింహం బోర్లో పడితే సింహాలు కూడా అతనికి హాని చేయకుండా అతనితో కూడా మోకరించడం ప్రారంభించాయి. ఆ రాత్రి ఉదయ కాలమే రాజులకు నిద్ర పట్టక, ఆ జ్ఞానం కలిగినటువంటి దానియేలును సింహాలు తినేసేయమని తెల్లగారు గట్లనే ఆ స్థలానికి వెళ్ళాడు, ఆ మైదానానికి వెళ్ళాడు. పైనుంచి తొమ్మిది చూస్తే ఒక్క సింహము కూడా ఆ దాసుని ముట్టలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క సింహమైన ముట్టలేదు, ఒక్క సింహమైన చీల్చలేదు. భద్రం చేయబడ్డాడు. ఎప్పుడైతే దానిని చూశాడో, సర్వశక్తుడైన దేవుని దాసుడమైన దానియేలా, నీ దేవుడు నిన్ను రక్షించనా అని గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించనా? రాజు మారు మనసు పొందడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. దానియేలు దేవుడు గొప్పవాడని తెలుసుకోవడానికి, దానియేలు దేవుడు పరిశుద్ధులని తెలుసుకోవడానికి, దానియేలు దేవుడు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి రాజు యొక్క జీవితంలో కార్యం చేయడం ప్రారంభించాడు. కానీ శాసనాన్ని మార్చలేడే, ప్రభుత్వాన్ని మార్చలేడే. అందువలన ఆ ప్రభుత్వంలో గలిబిలి జరిగింది. ఆ ప్రభుత్వం అంతా గలిబిలి జరిగిపోయింది. అయ్యో, రాజు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, కానీ లోబడ్డ ప్రారంభిస్తున్నాడే. ఈ దానియేలు శాసనాలు చూసి లోబడుతున్నాడని పెట్టి కొన్ని భావాలు అక్కడ గ్రహించారు కొందరు. అయినా మౌనంగా ఉన్నాడు. ఈ నలుగురిని కూడా చంపాలని చెప్పేసి కక్షతో అగ్నిగుండాన్ని ఏడంతలు చేయడం ప్రారంభించాడు. శత్రుఘ్న మేషకే బెదలు తీసుకుపోయి అగ్నిగుండంలో పడేయడానికి రెడీగా ఉన్నారు. అగ్నిగుండంలో ఎప్పుడైతే వాళ్ళు తీసుకుపోయి పడేస్తారో, ఈ ముగ్గురిని పడేయడానికి వెళ్తే ఆ పడేయడానికి వెళ్ళిన వారే కాలిపోయినారు. ఆ పడేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారు. ఈ అగ్నిగుండంలో పడితే వారు దగదగదగదగ మెరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలో మెరుస్తూ ఉన్నారు మీరు. అంత మాత్రమే కాదండి, ఈ అగ్నిగుండంలో నలుగురు వ్యక్తులు పర్యటన చేస్తూ ఉన్నారు. నలుగురు వ్యక్తులు జరుగుతున్నారు. అప్పుడు రాజు చూసాడు, ఎవరు మనం వేసింది ముగ్గురుగా నలుగురుగా? ముగ్గురే రాజా, మరి ఎవరు నాకు నలుగురు వ్యక్తులు కనబడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులను అగ్నిగుండంలో పడేస్తే ఆ నాలుగో వ్యక్తి దేవుడు వారి మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు. వారితో కలిసి సావాసం చేస్తూ ఉన్నారు. వారి మధ్యలో సావాసం చేస్తూ ఉన్నారు. దగదగదగ మెరుగుతున్నటువంటి అపరంజిని పోయినటువంటి పరమాత్ముడైన యేసు క్రీస్తు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువే వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పరీక్షించారు. ఏమైంది? వీరి బట్టలు కాలిపోలేదు, వీరి వెంట్రుకలు అగ్నివాసనతో రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత అద్భుతకరుడైన దేవుడు వారి మధ్యలో ఉండడం చూశారా?
జనాల్లో భయం పుట్టింది, జనాల్లో భీతి వచ్చేసింది. ఓ ఏంటి పరిస్థితి, ఎందుకు కారలేకపోతున్నారు? 7 అంతలు చేశామే, ఇంత భయంకరమైనటువంటి ఈ అగ్నిగుండం 7 అంతలుగా మారిపోతే అందులో పడేయడానికి వెళ్ళిన వారు కాలిపోయారు, వీరు మాత్రం కాలిపోలేదేంటి? దేవుడు ఉన్నవాడు ఆరు మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేటి దినములో కూడా దేవుని బిడ్డలారా, ఆచారాలకు దూరంగా ఉండండి. మన మధ్యలో దేవుడు ఉంటాడు. లోకమంతా ఆచారంలో పడిపోయింది. రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చినటువంటి ఆచారంలో అనేకులు పడిపోయారు. 11 నెలలు విచ్చలవిడిగా తిరుగుతారే, ఈ ఒక్కటే నెలలో ఏ క్రిస్మస్ అంట? సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ అంట, యూత్ క్రిస్మస్ అంట. ఇంకా అందులో ఎన్నో ఉన్నాయి పేర్లు, రకరకాల పేర్లతో మొత్తానికి ఎవరి వశంలోకి వెళ్ళిపోయింది పబ్లిక్? నెబుకద్నెజరుకు అప్పగించబడ్డట్టుగా సాతాను వశములో అనేకులు వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప వర్తమానములు చెప్పేవాడు కూడా సేమికిసం చేస్తున్నాడు. గద్దించి బుద్ధి చెప్పినటువంటి మంచి మంచి సేవకులే ఈనాడు ఆచారంలో పడిపోతున్నారు. అనేక సేవకులు ఆచారం బానిసలైపోయారు. ఏంటంటే పబ్లిక్ ఎక్కువ కనబడుతున్నారు కాబట్టి నేను సువార్త చేస్తానంటాడు. ఆచారంలో కనిపించట్లేదంట. అనేకులు ఇలాంటి పద్ధతులకు వెళ్ళిపోతున్నారు. సాతాను వాడు ఎవరు? యుక్తిపరుడు, వాడు తంత్రశాలి. వారి తంత్రములు వేసుకొని దేవుని ప్రజలందరూ వారిని ఏ విధంగా వారిని మభ్యపెట్టి ఏదో రకమైనటువంటి పద్ధతులు వారిని ముంచి దాని వశంలో తీసుకోవడానికి నానా రకాల ఆచారాలు ముందు పెడతాడు, నానా రకాల ప్రోగ్రాలు ముందు పెడతాడు. అనేకులు అందులో అట్రాక్షన్ అయిపోతారు. అదేంటి పాస్టర్ గారు చేయకూడదా మీరు అంటారు? సెమికిసం చేయకూడదా, ఇవి చేయొద్దంటారా అని మీరు అడగొచ్చు. దేనికోసం చేస్తాం? నేను చెయ్యొద్దని చెప్పను, చెయ్యి. కానీ దేనికోసం చేస్తున్నావు? ఏ సందర్భం బట్టి చేస్తున్నావు? అసలేదా డౌట్ మీకు? లోకమంతా కూడా దేని మీద ఉన్నది ఆధారపడి? 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జన్మించిన దినమని ఈ రోజున రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాను. చెయ్యి. కానీ ఎంతమందికి మార్పు వస్తుంది? నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, ఎంతమందిలో మార్పు వస్తుంది? అక్కడ మీటింగ్ పెట్టావు కదా, ఎంతమందిలో మార్పు వస్తుంది? ఏదో సువార్త చెప్పాలని చేస్తున్నావు కదా, ఎంతమందిలో మార్పు వస్తుంది? చాలా మందిలో మార్పు లేదు. ఆచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఆచారం పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం ఆచారం పెరిగిపోతా ఉంది. ఆనాడు నెబుకద్నెజరు యొక్క ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్టుగా తనకు అనుకూలంగా ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ప్రజల్ని ఆ విధంగా మభ్య తీసుకురావడానికి, ప్రజలందరినీ కూడా ఆ విధంగా వశపరచుకోవడానికి చేస్తే దేవుడు ఊరుకోలేడు. దానియేలును అరణ్యంలో గడ్డి తినిపించాడు. నెబుకద్నెజర్ని అరణ్యంలో గడ్డి తినిపించాడు. పశువులాగా మారిపోయాడు. మంచు పడుతుంది, గడ్డి తింటున్నాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎవరైనా గడ్డి తిన్నట్టు కనబడుతుందా? మనుషులు ఎవరైనా గడ్డి తిన్నారా? ఆ ప్రభుత్వం అక్కడితో కూల్చబడ్డది. ఆ ప్రభుత్వం అక్కడితో కూల్చబడితే రెండో ప్రభుత్వము ప్రారంభమైంది. అది ఆయన కుమారుడైన బెల్షస్సర్ ద్వారా. ఆ ప్రభుత్వం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, దానియేలు 7వ అధ్యాయము 5వ వచనంలో, రెండవ జంతువును ఎలుగుబంటిని పోలినది. రెండవ జంతువు ఏలుగుబంటిని పోలినది. ఇక్కడ చూడండి, మొదటి జంతువేమో సింహమును పోలినది. రెండవ జంతువేమో ఏలుగుబంటిని పోలినది. ఈ ఏలుగుబంటి స్వభావం మనకు అర్థం కావాలి.
ఏలుగు బంటి వస్తుంటే సౌండ్ రాదు, చప్పుడు రాదు. అది వచ్చిందంటే ఏ మనుషుల్ని వదిలిపెట్టదు, అనేకులను తినేస్తుంది, అనేకులను సంహరిస్తుంది, అది చాలా భయంకరంగా తినేస్తుంది. ఈ బెల్షస్సరు ఆయన రాజ్యం స్థాపించినప్పుడు అక్కడ చూడండి, ఈ రెండవ రాజ్యముగా అది అవతరించబడ్డది. ఆ రాజ్యములో మారియా పారసిక రాజ్యాలు అవతరించాయి. ఈ బెల్షస్సరు రాజ్యంలో ఏం స్థాపించబడ్డాయి? మారియా పారసిక రాజ్యం. ఈ రెండవ రాజ్యంలో ఇద్దరు రాజులు వచ్చారు, తూర్పు పడమరలు వ్యాపించిన రాజులు. ఆ కాలంలో ఈ రాజులు ఎవరని మనం గమనిస్తే అక్కడ మొదటి రాజు ఆశ్వరోష్, రెండవ రాజు తెలుసా మీకు ఎవరు? కోరేష్. ఈ ఆశ్వరోష్ కాలంలో ఏం జరిగింది, కోరేష్ కాలంలో ఏం జరిగిందో మనకు అన్ని అర్థమవుతుంది వాక్యంలో. ఈ రెండు ప్రభుత్వాలు, మొదట ఒక ప్రభుత్వము, రెండో ప్రభుత్వం ఏర్పడింది. ఆ రెండో ప్రభుత్వంలో 2 దశలుగా మార్చబడ్డాయి. ఇద్దరు రాజులను దేవుడు లేపాడు. ఎందుకు లేపవలసి వచ్చింది అంటే దేవుని శాసనముఖం విధంగా చేసిన కారణాన్ని బట్టి నెబుకద్నెజర్ సంహరించబడ్డాడు. ఆ తర్వాత బెల్షస్సరు లేపబడ్డాడు. ఈ బెల్షస్సరు కాలంలోనే 2 రాజ్యాలు అవతరించబడ్డాయి. ఒకటి తూర్పు రాజ్యం, ఒకటి పడమర రాజ్యంగా అవతరించబడ్డాయి. తూర్పు రాజులందరూ కూడా ఆశ్వరోజు రాజులు. ఈ ఆశ్వరోజు రాజులందరూ కూడా మనకు అర్థమవుతుంది గ్రంథాలలో. కోరేషు రాజులు, కోరేషు ఎలాంటి వారో అర్థమవుతుంది మనకి. కోరేషు కాలంలో దేవుని మందిరం కట్టబడడానికి అవకాశం దొరికింది. ఆశ్వరోజు కాలంలో వలసపోయిన వారికి స్వేచ్ఛ దొరికింది. ఇతడు తాగి తందనాలాడి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలను తీసుకొచ్చి దాన్ని అపవిత్రపరిచాడు. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ఉపకరణములు, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలని బెల్షస్సరు ఏం చేశాట? దాన్ని అపవిత్రపరిచాడు. తాగడం, 1000 మందికి ఒక పెద్ద దావత పెట్టి అందరిని పిలిపించి డాష్ ప్రోగ్రాం పెట్టి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణంలో తీసుకొచ్చి అందులో తాగుతూ ఉన్నారు, మత్తు పానీయాలు వస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా మందిరాన్ని అపవిత్రపరిచారు, మందిరంలో ఉన్న ఉపకరణాలను అపవిత్రపరిచారు. ఆ రోజున దేవుడు ఒక చేయి రాత, మినే టెక్కెలో పోరసిస్ అని ఒక చేయి రాత గోడ మీద రాయబడింది. భయం పుట్టింది, వణుకు పుట్టింది, కాళ్ళు చేతులు గలగలలాడిపోయే రాజు. ఏంటి జరిగిన విషయం? ఎందుకు జరుగుతుంది ఇలా? ఆయన చేసిన పాపంను బట్టి దేవుడు తన రాజ్యాన్ని మరి తోచి తక్కువ చేసి ఆ రాజ్యం ఎంత త్వరలో కూలిపోతున్న సంగతిని అతనికి తెలియజేశాడు. దేవుడు తూకంలో తోస్తున్నాడట. ఇలాగ దేవుని సన్నిధిలో ఆశమాషిగా రాజ్య ప్రభుత్వాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదు కదా. మరి ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలైన వారు ఆశమాషిగా మందిరాల్లో ఉంటే ఊరుకుంటాడా? దేవుడు నీ మీద ఎంత ఆశ పెట్టుకొని నేను ఒక పరిశుద్ధ మందిరంగా కట్టాలని దేవుడు నీ మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ఇంకా అలాగే ఉంటే ఊరుకుంటాడా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుదల లేకపోతే, దేవుని కొరకు బ్రతకాలనే తోచిన ఆశ లేకపోతే దేవుడు నీ విషయంలో ఎంత దుఃఖపడతాడు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది పైకి భక్తి, లోపల చీకటి ప్రభావంతో నడుస్తున్న వారు ఎందరో లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మన దగ్గరికి వచ్చిన వారు ఎందరో పైకి భక్తి వేషం, గంభీరమైన పాట, లోపల చీకటి పాపం. ఇలాంటి వారు దేవుని సన్నిధిలో నిలబడతారా? ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళ గుండెలు గుగ్గులు మరి పారిపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే అయ్యా ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు, మనం సాపిగా ఒక బ్రష్ పట్టుకోవాలి, తెల్ల కలర్ పట్టుకొని మొఖాల మీద ఏం చేయాలి? ఇప్పుడు బ్రష్తో సున్నం వేసుకుంటూ పోవాలి.
ఒక డినామినేషన్, ఒక పెద్ద డినామినేషన్ సేవకుడు నాతో చెప్పిన మాట. పెద్ద పెద్ద దానికి పెద్ద ప్రెసిడెంట్ అయిన. మనం ఎవరిని చూడొద్దండి. మనం వారి పాపం చేస్తే మనం ఏమనొద్దండి. వారి పాపం ఏం చేసుకున్నారో అనవసరం. మనం చూడలేదు కదా. వాడి దేవుడికి లెక్కప్ప చెప్పుకుంటాడు. మనం ఏమనొద్దు. మనం వాక్యం చెప్పాలి, పక్క జరగాలి. వాక్యం చెప్పాలంటే అంటే వాక్యంలో ఏం చెప్పాలి? ఇవన్నీ పాపాలను చేసుకొని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత తిరుగుబలం చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎన్ని మోసాలను చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. పాపం చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. వ్యభిచారం చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది చెప్పాలి. ఏం డైరెక్ట్ చెప్పేసిన ఇలాంటి సోది ప్రసంగాలు నాకు రావు. ఈ సర్దుబాటు ప్రసంగాలు నాకు రావు. దేవుడిచ్చిన దర్శన ప్రకారంగా వెళ్తాను. దేవుడు నా గొంతులో ఏదైతే పెట్టాడో, దేవుడు నా హృదయంలో ఏ ఆశ పెట్టాడో, దేవుడు నా హృదయంలో ఏ వాక్యం పెట్టాడో దాన్ని మాత్రమే చెప్తాను. కానీ పాపం వెల్లడి చేయకని చెప్పడానికి ఎవరు? దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్థాయిలో పెట్టాడు. సంఘాలను పాడు చేయకండి. ఒక గొప్ప మినిస్ట్రీని నాశనం చేయకండి, పాడు చేయకండి అని ఎదిరిస్తే వారికి గుర్తొస్తుందా? వారు లోకంలో ఉన్నారు. వారికి చెప్తే ఇవేం అర్థమైతే, ఆత్మీయులకు చెప్తే అర్థమైతే, కానీ లోకంలో ఉన్నకి ఏం అర్థమవుతుందండి? పాపం చేసిన వారికి ఏం అర్థమవుతుంది? తప్పు చేసిన వారికి ఏం అర్థమవుతుంది? వాళ్ళకి పరుగులు కావాలి. కానీ దేవుని మాట అర్థం కాదు. కానీ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో దేవుని పక్షం నిలబడ్డారు. దేవుడు వారి పక్షంన నిలబడ్డాడు. రాజు తప్పు చేశాడు. దేవుని రాజ్యం కూల్చేశాడు. తన కుమారుని బెల్షస్సరుకు రాజ్యాన్ని అప్పగించాడు. రెండవ రాజ్యం. ఆ రెండవ రాజ్యంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకడు కోరేసు, రెండవది అహష్వేరోషు. ఈ ఇద్దరు రాజులు బలమైన రాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు. రాజ్యం ముందుకు వెళ్ళిపోతున్నది, బలమైన రాజ్యంగా సాగిపోతున్నది. ఈ రాజ్యం ఎప్పుడు కట్టబడదంటే అది బీసీ 538 నుండి 330 వరకు కొనసాగింది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎన్ని సంవత్సరం మీకు అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి మీరు. 538వ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజ్యం కూలిపోయింది. రెండవ రాజ్యం అదే సంవత్సరము కట్టబడింది. అంటే ఆయనను పట్టాభిషేక్తులుగా చేశారు. ఆ రాజును తీసేసి ఈ రాజును కూర్చొని తిరిగి ఎప్పటి వరకు కొనసాగిందట? 330 వరకు కొనసాగింది. ఈ రాజ్యాన్ని మరలా కూర్చడానికి ఇంకొక రాజ్యం బయలుదేరింది. దానియేలు 7వ అధ్యాయం 6వ వాక్యంలోకి వస్తే, అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూసితిని. ఇక్కడ ఎన్నోదట? చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూసితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. చాలు. ఇది ఏదట? చిరుతపులిని పోలిన, చిరుతపులి పోలిన మరొక రూపం. చిరుతపులి మీద ఇంకొక 4 విషయాలు కనబడుతున్నాయి. ఏంటంటే అవి పక్షి రెక్కల వంటి రెక్కలను 4 రెక్కలు ఉన్నాయి. దానికి 4 తలలు ఉంటాయి. చూడండి, ఈ 4 ఒక అద్భుతమైనటువంటి మాటను గ్రహించాలి మనం. ఈ రెండవ రాజ్యములోనికి 3వ వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. దాన్ని అన్నారు గ్రీక్ రాజ్యం. ఆ గ్రీక్ రాజ్యం ఎంటర్ అవుతుంది. ఈ 2 రాజ్యాలను కూర్చోడానికి 3వ వ్యక్తి లేస్తున్నాడు. ఈ వ్యక్తి గురించి బ్రహ్మాండంగా మనకు చిన్నప్పుడు చదువుకున్నాం. ఇతడు చిన్న కొమ్ము, మధ్యలో చిన్న కొమ్ము పెరిగి బలము కలిగి ప్రపంచాలను ఏకాధిపత్యంగా, ఏకచక్రవర్తిగా ఏలుబడి చేయడానికి లేచాడు. ఈ ఇద్దరు రాజులను నాశనం చేసి ఏకాధిపత్యంగా పోరాటం చేయడానికి ఒక్క కొమ్ము లేసింది. ఆ పొట్టేళ్ళు యుద్ధం చేయడం ప్రారంభం. ఏదంటే 8వ అధ్యాయంలో 8:20 చదువు. దాంట్లోనే 8:20లో
నీవు చూచిన రెండవ కొమ్ము గల 2 కొమ్ములు గల పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచిస్తున్నది. బొచ్చు గల ఆ మేకపోతు, ఇక చూడండి, బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు. హల్లెలూయా. బొచ్చు గల రాజు గ్రీకుల రాజు. ఒక చిన్న రాజు చిన్న వయసులోనే తన ప్రతాపాన్ని ప్రపంచానికి చూపించాడు. 33 సంవత్సరాలనే భూలోకమంతా కూడా ఉన్న సకల ప్రజలందరూ కూడా సకల రాజ్యములన్నీ కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ రాజు పేరేంటో? ఎస్, 33 సంవత్సరాలనే ప్రపంచాలను గెలిచాడు అలెగ్జాండర్. సముద్రం వైపు చూశాడట, ఆహా, ఈ సముద్రం కూడా ప్రపంచాలైతే నేను గెలుచుకునేవాడిని కదా, ఇంత వ్యర్థమైపోతుందే, ఈ ప్రపంచంలో నా వర్షంలోకి వచ్చాయి, ఈ సముద్రం ఇంత వెడల్పుతో కనబడుతుంది, ఇందులో కూడా దేశాలుంటే నేను జయించేవాడిని కదా. ఆశ, అంత పరాక్రమం కలిగిన వాడు, బొచ్చు గలవాడు. దీని అర్థం బొచ్చు అంటే బొచ్చు కాదు, అంత బలం కలిగినటువంటి రాజు, గ్రీకు రాజు. 3వ రాజ్యం గ్రీకు రాజ్యం. ఇది ఎప్పుడు అవతరించబడిందంటే బీసీ 330లో అవతరించబడి 30 వరకు నడిచింది. 330లో ప్రారంభించబడి 30కి ముగించింది. చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు, చిన్న వయసులోనే అద్భుతంగా వాడబడ్డాడు. ఆ ప్రతాపాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. సకల మానవాళి వారి వర్షంలోకి వెళ్ళిపోయింది. మనుషులందరూ కూడా తన శాసనంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికి స్వతంత్రం లేదు, ఎవరు కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు. ఆ నియమాలన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకుంటే ఇప్పుడు టైం కాలేదు కాబట్టి మనం 7 చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా రావాలి. ఎక్కడ కూడా విజయం లేదు జనాలకి, ఎక్కడ కూడా స్వతంత్రం లేదు జనాలకి. అలా కొట్టుకుపోయారు. ఇక్కడ మనం చూస్తే ఈ అవతారం ఏంటంట, పులి. ఏ పులి? చిరుతపులి. దాని ఆకారం అంతా కూడా చిరుతపులి. మరి దాని వీపు మీద ఏం కనబడుతున్నాయి? 4 రెక్కలు కనబడుతున్నాయి. అవేంటి? పక్షిరాజు రెక్కలు. పక్షిరాజు రెక్కలు కనబడుతున్నాయి. ఈ 4 పక్షిరాజు రెక్కలు ఎందుకు కనబడుతున్నాయి? దేవుడు ముందే చెప్తున్నాడు ఇవన్నీ కూడా. మొదట ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తిని కూర్చడానికి 2 వ్యక్తులు వచ్చారు, అంటే 2 రాజులు వచ్చారు. ఆ 2 రాజులు కూర్చడానికి ఒక చిన్న గ్రీక్ రాజ్యం అనే చిన్న కొమ్ములాంటి వచ్చాడు. ఈ ఒక్కరిని కూర్చోడానికి ఒక చిరుతపులి వస్తుంది. ఈ చిరుతపులి యొక్క 4 గుణాలను ఇక్కడ చెప్తున్నాడు. 4 రెక్కలు. ఆ 4 రెక్కలే 4 సామ్రాజ్యాలు. ఎన్ని? 4 సామ్రాజ్యాలు. ఆ 4 సామ్రాజ్యాలు ఎక్కడివి? ఏవి ఆ సామ్రాజ్యాలు? ఏవి? రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం. ఏడు చూసిన ఈ రోమ సామ్రాజ్యం గ్రీక్ రాజ్యం ద్వారా కట్టబడిన 4 రాజ్యాలు అందులో అవతరించాయి. 4 సామ్రాజ్యాలు అవతరించబడ్డాయి. తూర్పున ఒక రాజు, పడమట ఒక రాజు, దక్షిణమున ఒక రాజు, ఉత్తరమున మరొక రాజు. 4 రాజులు, బలమైన రాజులు ఎక్కడి నుంచి లేశారంటే ఈ గ్రీక్ రాజ్యంలోకి వెళ్ళి 4 లేశారు. యుక్తిపరులై ఈ రాజును సంహరించాలని ప్రయత్నం చేశారు. అతడు నాశనం అయిపోయాడు, చచ్చాడు. చచ్చిపోయే ముందు అంటున్నాడు, ఆ రాజు ఏం చెప్తున్నాడు చచ్చిపోయే ముందు? సకల రాజ్యంలోని గెలిచాను, సమస్తం నా వశంలో ఉంది, బంగారం వెండి సమస్తము నా వశంలో ఉంది, డబ్బు నా వశంలో ఉంది, సమస్తము నా వశంలో ఉంది. కానీ ఒక్కటి కూడా ఇందులో నుంచి కింద రవ్వద్దను కూడా నేను తీసుకొని పోలేను. ఉత్త చేతులు పోతున్నా. వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. సామెత రాసి వెళ్ళిపోయాడు, చచ్చాడు. ఈ రాజ్యంలోని పరాక్రమం కలిగిన వారి సైనికులు ఉన్నారు కదా, 4 వ్యక్తులు లేశారు. ఆ 4 రెక్కలు, ఆ 4 రెక్కలు 4 అవతరించబడి 4 దిశలలో వారు అవతరించబడ్డారు. ఇది అక్కడ రాయబడిన మాట మనం చూస్తే
దానియేలు 7:8 మనం చూస్తాము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. ఒక చిన్న కొమ్ము వారి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటకి ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. అందులోంచి 3 పెరికి వేయబడాయి. 4 పెరికి వేయబడి తర్వాత ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రం అక్కడ కాదు, ఆ విషయం కాదు. ఈ 4 విషయాలకు వస్తున్నప్పుడు ఏమైందట? 3 కొమ్ములు విరిచివేయబడ్డాయి. అంటే 3 రాజ్యాలు పోయినాయి. ఇప్పుడు 4వ రాజ్యం ఒకటి మిగిలింది. అదే రోమా సామ్రాజ్యం. దానియేలు 9:26 ఆ మాట రాయబడింది. దానియేలు 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు చాలా అక్కడ లాగుదాం. ఏం జరుగుతుందంట? యుద్ధ కాలంకి ఇవి నిర్ణయించబడ్డాయి. అంతం జరుగును. బాగుంది. ఈ 4 రాజ్యాలు రోమా సామ్రాజ్యములు స్థాపించబడితే, ఆ రాజ్యాలు ఎప్పుడు స్థాపించబడ్డాయంటే BC 30లో నుండి తిరిగి AD 364 సంవత్సరాల వరకు నడిచిందట. BC ముగించింది, ఇప్పుడు AD ప్రారంభమైంది. ఎక్కడ దాకా సాగింది ఇది? BC 30లో ప్రారంభమైతే AD 364 వరకు కొనసాగింది. ఈ కాలంలోనే యేసు ప్రభు పుట్టాడు. ఈ 4 సామ్రాజ్యాలు, బలమైన సామ్రాజ్యాలు అవతరించబడి నడుస్తూ ఉంటుండగా ఏ సాయం లేకుండా ఒక రాయి ప్రతిమ మీద పడ్డదాన్ని వాక్యంలో చూస్తాం. ఏ సహాయం లేకుండా ఒక రాయి, ఆకాశం నుండి ఒక రాయి వచ్చి ప్రతిమ యొక్క పాదముల మీద పడగా ప్రతిమ తుత్తునీలైపోయింది. దీని అర్థం ఏంటంటే, ఈ ప్రతిమని 4 రాజ్యాలు అనగా మొత్తం 7 రాజ్యాలు ఏ సహాయం లేకుండానే కూలిపోయాయి. అనగా ఈ రాయి ఎవరో? అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాజ్యంలోకి వచ్చి ఆయన మరియ గర్భమున మనిషి కుమారుడుగా లోకంలో కావచ్చాడు. సకల రాజ్యాలను కూల్చేశాడు. 7 రాజ్యాలు కూల్చబడ్డాయి. దేవుని రాజ్యం భూలోకంలో స్థాపించబడ్డది. ఈ 7 రాజ్యాలకు ఉన్నటువంటి 7 ప్రత్యేకతలు మనం గమనించాలి. ఒక్కొక్క మాట రాబోదని చూద్దాం అనమాట. ఈ 7 రాజ్యాలు కూలిపోయాయి. భయంకరమైన రాజ్యం ఈ 4 రాజ్యాలు. రోమా మహా సామ్రాజ్యం ఇది, మహా భయంకరమైన రాజ్యం ఇది, క్రూరత్వంతో నిండిన రాజ్యం ఇది, స్వేచ్ఛ లేని రాజ్యం ఇది, బానిసంగా మార్చబడినటువంటి రాజ్యం అది. ఆరాధన లేదు, స్వేచ్ఛ లేదు, పవిత్ర స్థలాలు లేవు. అపవిత్రత అక్కడ ప్రారంభమైంది. అపవిత్రత లేదు, ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారు. కనికరం లేదు, జాలి లేదు. ఈ క్రూరత్వం కలిగినటువంటి ప్రజల మధ్యలోనికి మనిషి కుమారుడుగా యేసయ్య ఇమ్మానుయేలుగా భూలోకంకి వచ్చాడు. ఇమ్మానుయేలుగా యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, సకల మానవాళి యొక్క పాపములను తన వీపు మీద మోసుకొని ఆయన పరమునకు వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవ పాపవాని కోసం భూలోకంలో పుట్టాడైనా. బర్త్డే చేసి పుట్టడానికి, బర్త్డే చేసుకోవడానికి పుట్టలేదు, ఆచారాలు ఆచరించడానికి పుట్టలేదైనా.
లోకములో ఏదో ఆ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అని పెట్టుకోవడానికి పుట్టలేదైనా మానవుడు నశించి నిత్యనరకానికి వెళ్ళిపోతుంటే మానవుని రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. లోకం ఎలాగుందంటే పశువుల పాకలాగా మారింది. ప్రభుత్వం, ఆ ప్రజలు, అక్కడున్న లోక ప్రజలు, అక్కడున్న ప్రభుత్వం, ఆ పరిస్థితి భయంకరంగా ఉందని అర్థం. మానవుని యొక్క జీవితం అంతా రోదన కనబడుతుంది దేవునికి. అంధకారంతో నింపబడిన ప్రపంచం అది. చీకటిలో కొట్టుమిళ్ళాడుతున్నటువంటి ప్రజల మధ్యలోకి యేసు ప్రభు వచ్చాడు. ఆయన భూలోకములో పుట్టడానికి కూడా ఆయన మరియా ప్రసవం కోసం స్థలం ఇవ్వలేకపోయారు. అంటే ఎంత కఠినత్వం ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. మనిషి కుమారుడు తల వాచుకోవడానికి స్థలం లేదు. ఆకాశ పక్షులకు గొళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాచుకోవడానికి భూలోకంలో స్థలము లేదు. స్థలము లేని స్థలమే పశువుల పాక. ఆ పశువుల పాకలో పుట్టాడు. ఆ రోత స్థలంలో పుట్టాడు. ఆ భయంకరమైన ఏ రోజు రాజు చట్ట వరకు కూడా యేసయ్య మరుగులో ఉన్నాడు. ఆ ప్రభుత్వం కూర్చోబడి దాకా మర్మములో ఉన్నాడు. మర్మములో ఉన్న యేసు, మరుగులో ఉన్న యేసు ఈనాడు నీ కోసం నా కోసం భూలోకానికి వచ్చి రక్షకుడుగా బయలుపరచబడ్డాడు. సకల మానవాళికి రక్షకుడుగా అవతరించబడితే సకల మానవాళికి రక్షకుడుగా ఆయన ఈ భూలోకంలో నీ కోసం నా కోసము రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఈ రక్షణను పక్కన పెట్టి, ఈ రక్షకుని పక్కన పెట్టి ఈనాడు ఎన్ని అవతారాలో, ఈ రోజుల్లో ఎన్ని ఆచారాలో, ఎన్ని సంబరాలో, మనుషులను కనపరచుకోవడానికి సంబరాల్లో వెళ్ళిపోతున్నాం. మనకు మనమే హెచ్చించుకోవడానికి సంబరాలకు వెళ్ళిపోతున్నాం. మనకు మనమే హెచ్చించుకోవడానికి అనేక ఆచారాలకు వెళ్ళిపోతున్నాం. బైబిల్లో లేని సంగతులను చేస్తున్నాం. బైబిల్ చెప్పని విషయాలను చేస్తూ ఉన్నాం. సత్యవాక్యం వర్ణించని విషయాలను చేస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచమంతా కూడా ఆనాడు దినములో ఏ విధంగా కఠినత్వంలో ఉన్నదో ఈ రోజు కూడా ప్రభు రాకములు ఇలాంటి కఠినత్వంలోకి వెళ్ళిపోతున్నారు. సంఘాలు కఠినత్వంలోకి వెళ్ళిపోయాయి. ప్రజలు కఠినత్వంలోకి వెళ్ళిపోయారు. సేవకులు కఠినత్వంలోకి వెళ్ళిపోతున్నారు. పైకి సేవ అట్రాక్షన్ కనబడుతుంది, గుంపు కనబడుతుంది, పెద్ద పెద్ద గుంపులు మనం చూడగలుగుతున్నాం. కానీ దేవునికి చూడలేరు. యేసయ్య సన్నిధికి చూడలేరు. అపవిత్రపరచబడినది. ఆ కాలం అంతా కూడా అపవిత్రపరచబడుతున్నది. కాలము మార్గకాలం, అది నిర్ణయ కాలం వచ్చేంత వరకు అలాగే అపవిత్రపరచబడుతున్నది. ఒక దినం ఏర్పరచబడినది. నిర్ణయ కాలం రాగానే యేసయ్య లోకానికి వచ్చాడు. నిర్ణయ కాలంలోనే ప్రభువు దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు. పుట్టిన వాడు అలాగే ఉండలేదు. 33 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు. 30 సంవత్సరాలు బాప్సం తీసుకున్నాడు. 3,500 సంవత్సరాలు తన సేవ ప్రత్యక్షతను బయలుపరిచి 12 మంది శిష్యులకు తన ఉపదేశమును తెలియజేశాడు. ఆయన ప్రత్యక్షతను బయలుపరిచాడు. ఉపదేశముల ద్వారా దేవుని సంకల్పాన్ని బయలుపరిచి 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి పంపించాడు. మేడగదిలో పరిశుద్ధాత్మ దిగింది. అగ్ని జ్వాలల వల్ల ఒక్కొక్కరిని తాకింది. ప్రతి మానవుని పాపమును కూర్చేసి మానవుని హృదయంలో స్వార్థం, గర్వం, పాపం, వేషధాలను కాల్చేసింది. సకల పాపాలను కాల్చేసి ఆ వ్యక్తిని శుద్ధునిగా చేసింది. 120 మందిని దిగితే 70 మంది మిలిగారు. 70 మందిని శోధిస్తే 12 మంది మిలిగారు. ఎంతమంది పోయారు? 120 మందిలో 12 మంది మిలిగారు. 108 మంది వెళ్ళిపోయారు లోకంలోకి. అట్లయితే ఈ రోజులో అదే 120 మంది సంఘాలు అనుకున్నాం. ఇప్పుడున్న సేవకులు అనుకోని సంఘాలను అనుకోని 120 లెక్కేసుకుందాం. మరి మీ లాస్ట్కు యేసుప్రభు వచ్చేట్లా ఎంతమంది మిగులుతారట? అదే గుంపులు మిగులుతుంది. మరి ఈ సంఘాలు ఏమైపోతాయి? అయ్యగారు పోతాయి. ఈ సేవకులు ఏమైపోతారు? పోతారు. ఇంత గొప్ప డినామినేషన్. ఒకప్పుడు మండిన సంఘాలు ఇప్పుడు చల్లారి. ఒకప్పుడు ఉజ్జీవించబడిన సంఘాలు ఇప్పుడు ఆ సంఘాల్లో భోజనం దొరుకుతుంది. ఉజ్జీవం లేదు, సత్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేవు, అన్య భాషలతో చలనము లేదు. నిలువెచ్చని స్థితి. అయ్యగారు ఏదో చెప్పాలి, పోవాలి.
ఏదో చెప్పాలి, అది వినాలి, మరి రాకే గంతులు వేసుకుంటే వెళ్ళిపోవాలి. కొన్ని ఇళ్ళలో పోతే సోది, దేవుడు నాకు నీకు తెలియజేసి ఇలాగ చేయడం తెలియజేస్తాడని మళ్ళీ పనికి మళ్ళీ సోది, అబద్ధం సోది. నీ కుటుంబం గురించి దేవుడు నాకు తెలియజేస్తాడో, ఇలా జరుగుతుందట. ఆ కుటుంబ వాతావరణం చూస్తారు కదా ఈ సోది. ఆ అబద్ధ బోధన ఇళ్ళకి వచ్చేస్తుంది, అబద్ధ ఆత్మ ఇళ్ళకి వచ్చేసి ఆ కుటుంబం గురించి ప్రవచనం చెప్తాడు, సోది ప్రవచనం. ఇలా జరుగుతుందట, ఆ కుటుంబంలో ఇది జరుగుతుందట, ఈ సంవత్సరం ఇది జరుగుతుందట, సోది. ఇంకా సోది కలుపుకొని కొన్ని రేఖలు వెళ్తాయి. ఫస్ట్ జన్మానికి రేఖలు అని ఏమిటి? ఆ రేఖలల్లా దేవుడు ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తాడట, దేవుడు నిన్ను ఇట్లా చేస్తాడట. అందులో ఒకటైనా శాపం ఉంటుందా? ఒక్కటన్నా ఆ 200 తెస్తాడు కొనుక్కొచ్చుకొని. ఆ 200 ఏదన్నా నీకు ఈ కుటుంబం శాపం వస్తుందని ఉంటుందా? నీ బతుకు మారాలని ఉంటుందా? అన్ని ఆశీర్వాదాలు. ఎవరు రాసింది ఇది? మనుషులు కల్పించుకునే కావాలి. మనుషులు కల్పించుకున్న వాగ్దానం చూసుకొని మురిసిపోతావా? దేవుడిచ్చే వాగ్దానం కోసం నిలబడతావా? దేవుని బిడ్డలారా, అందరూ కూడా మనుషులు కల్పించిన కల్పన కథల వైపే భూలోకం తేలిపోతుంది. నేనంటాను, మనుషులు చేస్తున్న కల్పన కథల వైపు వెళ్ళక ఒక్కరే సరే ఇద్దరే సరే నిష్టగా నిలబడాలంట. నెబుకద్నెజర్ కాలంలో 4 వ్యక్తులు నిలబడ్డారు. కోట్ల మంది భక్తి చేస్తే అందులో ఎంతమంది నిలబడ్డారు? 4 నిలబడ్డారు. నేను అదే అంట, ఈ ఇమ్మానుయేల్ పరిచర్యలో 1,000,000 మంది అవసరం లేదు, 1000 సంఖ్య అవసరం లేదు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారు 4 చాలు. అయ్యగారు మనం ప్రేమించవా? దైవ ప్రేమను బట్టి ప్రేమిస్తాం, వాక్యాన్ని బట్టి ప్రేమ. నువ్వు కరెక్ట్ ఉంటేనే ప్రేమ, సత్య కొరకు నిలబడితేనే ప్రేమ. ఎవరైనా సరే దేవుని కొరకు నిలబడతావా? దేవుని సంకల్పం చేయాలని ఆశ ఉందా? దేవుని చిత్తం కొరకు నిలబడతావా? నీ దురాశను చంపుతావా? నీ ధనాశను చంపుతావా? నీ లోకేశను చంపుతావా? నీ శరీరం చంపుతావా? అప్పుడు నిలబడు. నువ్వు నిలబడితేనే నిజమైన క్రైస్తవుడు, నువ్వు నిలబడితే దేవుని బిడ్డవు. పైకి ఆశ్రమాసి చేసుకుంటే నిలబడితే నువ్వు డోలు భజన కొట్టుకుని వెళ్ళేదానివే, దేవుని మోసం చేసి బ్రతుకుతున్న దానివే. ఎవరైనా సరే దేవుని మోసం చేసి భక్తి చేయరాదు. మన జీవితంలో గొంతులో ఊపురున్నంత కరెక్ట్ నిలబడాలి. అది శోధన వస్తుందో రానే, కష్టం వస్తుందో రానే, ఏమైనా రాని గొంతులో ఊపురున్నంత కాలం మనం ఎలా నిలబడాలా? దేవుని కొరకు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఎందుకు నిలబడాలి? లోకంలో ఆయనకు లేదా జీవితం లేదా? ఎందుకు ఆయన మరణించాడు? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను జీవంలో ప్రవేశపెట్టడానికి ఆ గొప్ప దేవుడు అమరత్వములో నివసిస్తున్న ఆ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించాడు. ఉపదేశములో, వాక్యములో, సత్యములో మనల్ని స్థాపించి జ్యేష్ఠుల గుంపులో నిలబెట్టి ఆయన పునరుత్థానం, దేవునికి స్తోత్రం, ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై లేచాడు. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడై లేచాడు. ఆయన పరిశుద్ధుడుగా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనందరినీ కూడా అదే లెక్కలో, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఒక రోజున మళ్ళీ ఆ పునరుద్ధాన శక్తిని బట్టి, దేవుడు ఆ పునరుద్ధాన బలమును బట్టి ఒక రోజున ప్రభు రాజ్యంలో కూర్చొని పెట్టాలని కోరుకుంటున్నాడు. ఆ రాజ్యంలో నిలబెట్టాలని ఈ లోకంలోనే వాక్యంతో మలుస్తున్నప్పుడు నీకెందుకు మార్పు రావడం లేదని అడుగుతున్నాడు. కొంతమంది విశ్వాసులకు సత్యం చెప్పే సేవకులు ఇష్టం ఉండదు. కల్పన కథలు చెప్పే సేవకులు అంటే, మా అయ్యగారు సూపర్ అండి, మా అయ్యగారు బాగా చెప్తాడండి. ఎందుకంటే అలా ముట్టుకోడు కదా, అలా పట్టుకోడు కదా, అలా తిట్టడం ముట్టుకోడు, అలా బతుకులను ఏమన్నాడు, ఎట్టనని ఉండు, నాకు కానికేస్తే చాలు, దశభావం ఇస్తే పాస్టర్ సూపర్. అరే మీ పాస్టర్ సూపరే, ఎవరొద్దన్నారు? దేవుడు పిలిచాడు, ఆయన సూపరే. భూలోకంలో సూపరే, కుటుంబంలో సూపర్, ఎక్కడైనా సూపర్. అయినా నీ బతికేంట్రా? నీ ఎక్కడ పోతున్నావు చూసుకో ఒకసారి. నీ కుటుంబం ఎక్కడ పోయింది, నీ పిల్లలు ఎక్కడ పోయారు, నువ్వెక్కడ పోతున్నావు చూసుకో. అయ్యగారు సూపర్ కాదు, నీ కుటుంబం సూపర్ అవుతా లేదా చూసుకో, నువ్వు సూపరా లేదా చూసుకో అని మనము ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి.
ఎప్పుడైతే మనకి ఈ ప్రశ్న వస్తుందో, ప్రభువా నీవు నా పాపముల కోసం ప్రాణం పెట్టావు, నా పాపముల కోసం ప్రాణం పెట్టావు, తిరిగి నన్ను తండ్రి రాజ్యంలో కూర్చోబెట్టావు, తిరిగి లేచావు, మళ్ళా రాబోతున్నావు. ఆ రోజు వరకు నేను పరిశుద్ధంగా ఉంటాను. ఆ రోజు వరకు నీ సత్యంలో గ్రహిస్తా, నీ సత్యంలో నిలబడతా, నీ రాజ్యంలో నిలబడతా. ప్రభుని ప్రతిష్ఠించుకో, మోకరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 కృప. నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకో. ఈ భూలోకమంతా కూడా పవిత్రపరచబడుతున్నది. పరిశుద్ధ మందిరాలు అపవిత్రపరచబడుతున్నాయి. పవిత్ర ప్రభుత్వాలు అపవిత్రపరచబడుతున్నాయి. మనుషుల్లో కల్పన కథలు, సంఘాల్లో కల్పన కథలు, దేవుడు బయలుపరచని విషయాలు కల్పన కథలతో నింపబడ్డాయి. అబద్ధ ప్రవచనాలు, ప్రజలకు మభ్యపరిచే ప్రవచనాలు చెబుతున్నారు. మనుషులకు నచ్చగట్టుగా వాక్యోపదేశాలు చేస్తూ ఉన్నారు. చాలా బిజీలో వెళ్తున్నారు. సరైన సమర్పణ లేదు, సరైనటువంటి మారు మనసు లేదు ప్రజల్లో. మారు మనసుకు సంబంధించిన పునాది సిద్ధాంతాలు ఎవరు నేర్పించట్లేదు. ఈ రోజున పునాది సిద్ధాంతాల మీద నిలబడాలి సంఘం. మారు మనసు అనేది పునాది సిద్ధాంతం. దాని మీద నువ్వు నిలబడగలిగితే ఇంకా 6 మెట్లు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టులో ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక్కొక్క దాంట్లో ఒక దేవుడు నీకు నేర్పించాలని కోరుకుంటాడు. ఈ రోజున చాలా మందికి ఆశ లేదు. ఎందుకు లేదు అంటే నీ బాప్తిసం కరెక్ట్గా తల్లిదండ్రుల కోసమో, పెళ్లి కోసమో, దేనికోసమో బాప్తిసం తీసుకుంటావు. అందుకే నీలో చాలా గడబడి ఉంటుంది. నీ ముఖంలో గడబడు, నీ ఆలోచనలో గడబడు, మొత్తం టోటల్గా గడబడి ఉంటావు. ఈరోజు నీ జీవితంలో ప్రభువా నిజమే, నాలో ఉన్న గలిబిలిని తొలగించు, నాలో మార్పు తీసుకురండి. ఏదో తొందరపడ్డాను, ఎక్కడో జారిపోతున్నాను, ఎక్కడో జారిపోయాను, నాలో ఏదో జరుగుతూ ఉంది. ఈ కలవరం అంతా కూడా తొలగించి ఒక నిజమైన ఆత్మ సంబంధమైన ఆలోచనతో నన్ను నింపు. దేవుని రాజ్యం భోజనం పానీయం కాదు, అది పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో కూడిన రాజ్యంలోనికి నీవు వచ్చావు. ఈ రాజ్యంలో నెమ్మది ఉన్నది, ఈ రాజ్యంలో సమాధానం ఉన్నది, ఈ రాజ్యంలో దేవుని రాజ్యంలో నీకు నెమ్మది ఉన్నది. నువ్వు మోసపోతున్నావని మరొకసారి చెప్తున్నా. నువ్వు సరైన ఆత్మను పొందుకో, నిజమైన పరిశుద్ధాత్మను పొందుకో. మోసపోయే ఆత్మను పొందుకొని మోసపోకు. నువ్వు మోసపోతావు, నలుగురు మోసపోతారు నీ ద్వారా. ఒక నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు కొరకు నిలబడు. ప్రభు దానియేలు పక్షమున, శద్రక్ మేషక్ పక్షమున ఉన్నట్టుగా నీ పక్షం నిలబడతాడు. ఈ రాత్రి 7 ప్రభుత్వాల గురించి, 7 రాజ్యముల గురించి కొన్ని మాటలు తెలియజేసుకున్నాం. ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, ఎప్పుడు కూలిపోయాయి. ఒక్కొక్క రాజ్యంలో జరిగిన విషయాలు రాబో దినంలో చూద్దాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయండి. ప్రభు మా జీవితాలను సరి చేయండి. దేవుని రాజ్యంలోకి వచ్చిన మేము ఒక సరైన క్రమం నేర్చుకొని నేను నిలబడడానికి, కృప చూపడని ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, సకల ఆశీర్వాదముల కారణమవుతుడా పరమ తండ్రి, మీ పాదాల పొందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి. రాత్రి సమయంలో ప్రభు దిగ్నామన ప్రార్థన పొడిదల బట్టి నా మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యం విడిచిపెట్టకున్నట్లుగా నా మా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. అయా తండ్రి, ముప్పలంతలుగా 60 నూరంతలుగా ఫలించినట్టుగా నీ కృపను అనుగ్రహించండి. మా జీవితాలను ప్రతి అవకతవకలు సరిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకు స్తోత్రములు అయా నా తండ్రి. కడుపు దినాలు నా ప్రభు అయా ఎక్కడ చూసిన భయంకరమైన వార్తలు వినబడుచున్నాను దేవా, నీకు స్తోత్రములు నాయన నా తండ్రి. నిజమే నా ప్రభా, దానియేలు ప్రవచన గ్రంథం ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాటలకై స్తోత్రములు నాయన నా తండ్రి. చేతి సహాయకులైనటువంటి రాయి
నా ప్రభా ప్రతి యొక్క నా తన పాదముల మీద పడగలిపిస్తున్నాయి. దేవా మీ పాదములకు స్తోత్రం స్తోత్రము తండ్రి ప్రభా. దేవా అలనాడు నా తండ్రి ప్రభా మీ దాసుడైన దానియేలు మీ పక్షాన నిలబెట్టుకున్నారు. అయా మీ దాసులతో పాటు శద్రక్ మెషక్ అబేద్నెగోలను నిలబెట్టుకుని ప్రభువా ఆ బబులోను దేశంలో మీ కొరకు సాక్షులుగా నిలబడినట్టుగా మేము చూస్తున్నాము. వందనాలు. ఈ కడవర దినములలో కూడా ప్రభువా మీకు స్తోత్రములు నాయన నా తండ్రి. దేవా మీ కొరకు నమ్మకమైన కుటుంబముగా, నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన సంఘంగా అయా మీకు సాక్షులుగా మీ నామం మహిమార్థంగా జీవించే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి ప్రభువా నీ లేఖనం తెలియజేసిన ప్రతి మాటలకై స్తోత్రములు నాయన. 120 మంది నా ప్రభు మేడ గదిలో ఉండగా నా తండ్రి మీకు స్తోత్రం. వారిని నా తండ్రి పెట్టలు చేసినప్పుడు తండ్రి 70 మంది వెళ్ళారు. మరలా మీరు పెట్టలు చేసినప్పుడు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. అయా 12 మిగిలినట్టుగా మీ లేఖనంలో చూసాము తండ్రి నీకు స్తోత్రములు. దేవా ఎంత దినాల్లో ప్రభువా నీకు వందనాలు. దేవా మీకు స్తోత్రములు నాయన నా తండ్రి. నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతూ దినదినం మీ పోలికలోనికి మీ స్వారీపంలోనికి మార్చబడానికి మీ కృపను గ్రహించండి తండ్రి మీకు స్తోత్రం. తాత్కాలికమైన భక్తి, శక్తి లేని భక్తి మమ్మల్ని పరలోకంలో చేర్చదని మీ లేఖనం తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా మీకు వందనాలు స్తోత్రము తండ్రి ప్రభువా. మేముండి ఆత్మీయంగా శారీరకంగా ప్రభా అన్ని విధాలుగా నా తండ్రి ప్రభా మీకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రములు. అలనాడు ప్రభా అయా నా తండ్రి ఐగుప్తు నుండి బయలుదేరిన మనుషులలో నా తండ్రి మీకు స్తోత్రములు నాయన. అయా 6 లక్షల కాలువలో బయలుదేరగా అందులో 2 కానాన్ని చేరినట్టుగా చూస్తున్నాం తండ్రి నాయన. నీ రాకడ ఎప్పుడో ఏ సమయం మాకు తెలియదు తండ్రి. సిద్ధపాటు కలిగించండి, మేలు కొలపండి తండ్రి నీకు స్తోత్రం. దయగలిగిన మా తండ్రి మా రక్షణకర్త తండ్రి మా విమోచకుడా నీకు వందనాలు. మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్న దేవుడా మీకు స్తోత్రాలు. దేవా ఈ సమయంలో కూడి వచ్చిన మమ్మల్ని దర్శించండి. అలనాడు ప్రభా చిన్న వయసులో అలెగ్జాండర్ ఎలాగైతే నా ప్రభువా దయాతను అతిశయించి నా ప్రభువా మీకు స్తోత్రాలు. తన జీవితంలో చివరికి దేవా మీకు స్తోత్రములు ఆయన నా తండ్రి ప్రభువా అనేక విధాలుగా నా తండ్రి ప్రభువా మీకు స్తోత్రములు ఆయన. అయా తన జీవితంలో నా ప్రభు అతిశయపడినట్టుగా మేము చూస్తున్నాము తండ్రి నీకు వందనాలు. దేవా మా జీవితాలలో ఏ విషయంలో మేము అతిశయపడకుండానట్లుగా అయా నాల మట్టు వరకు తగ్గించుకునే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రములు. మీ అందు మేముండి నా ప్రభువా అయా తగ్గింపు దీనంతో మంచి మనస్సు కలిగి నేను వెంబడించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో నా ప్రభా కూడా వచ్చిన బిడ్డలందరూ పట్ల కృప అనుగ్రహించండి. విన్నవాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నిరాకడ కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపరచుమని అయ్యా 10 మంది రాజుల విషయమే ఇంకా ముందున్న దినములలో మేము నేర్చుకోవడానికి నీ కృప అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు. దేవా అన్ని విషయాలు మీ కృపకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. సమస్త మహిమ నీకే చెల్లించుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా, రాత్రికాల సమయంలో 7 మహా సామ్రాజ్యాల గురించి కొన్ని మాటలు తెలియజేశారైనా. అవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, ఎప్పుడు ముగించబడ్డాయి, వాటి కాల పరిమాణం కూడా తెలియజేశాను. ఇక మీదట కూడా ప్రభా 7 రాజ్యములో ఉన్నటువంటి ఒక రాజ్యం గురించినటువంటి మర్మాలను దాని వచన రూపంలో రాబో దినంలో మాకు తెలియచేయండి ప్రభు. మీ అద్భుతమైన కార్యాల చేత బలపరచండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని నిలబెట్టండి, కార్యాలు జరిగించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. సత్యం కొరకు నిలబడిన వారిని ఎలా నువ్వు ఆదరిస్తావో, బలపరుస్తావో ప్రతి ఒక్క విషయంలో కూడా నీ ఆత్మ ద్వారా మాటలు తెలియజేసి మాయిపోదండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలు, సంఘ బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరచు దేవా. రాని వారికి మారనసు దయచేయి, అద్భుతమైన కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యున సావాసం సన్నిధి కూడి వచ్చిన సంఘము సకల పరిశుద్ధులకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్.